కనుక చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు. అసలు ఏమనుకుంటారన్నా కొద్దిగా ఆలోచన చేయాలి కదా. కేసీఆర్ గారి వల్ల 47% 23% తగ్గింది, 50% లోపలనే వచ్చి చట్టం తెచ్చిందని అన్నారు. కేసీఆర్ గారు 60% పైగా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు 62% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మీరే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే కాంగ్రెస్ నాయకులే గాంధీ భవన్ నుంచి స్వప్నారెడ్డి, ఇంకొక గోపాల్ రెడ్డి అని ఇద్దరి కాంగ్రెస్ నాయకులతో, కాంగ్రెస్ సర్పంచ్లతో మీరు కేసు వేయించిన మాట వాస్తవం కాదా? రాహుల్ గాంధీ ఒట్టేసి చెప్పండి, పోనీ సోనియా గాంధీ ఒట్టేసి చెప్పండి, లేదు ప్రియాంక గాంధీ ఒట్టేసి చెప్పండి. పెంచిన కేసీఆర్ గారు పెంచిన రిజర్వేషన్లను హైకోర్టులు వేసి కొట్టేపించింది కాంగ్రెస్ నాయకుల కాదా? గాంధీ భవన్ నుంచి జరిగిందా లేదా? మేము మళ్ళీ సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో 50% క్యాబ్ లోపలనే మీరు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపల మేము తెచ్చి చేసినాం. మరి మేము ఒకవేళ కేసీఆర్ గారు 50% చట్టం చేస్తే నువ్వు 70% చట్టం తీసుకురా, మరి 60% చట్టం తీసుకురా. నీ చేతిలో ముఖ్యమంత్రి చేతుల్లో మరి తగ్గించే అధికారం ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తారు? మరి కావాలనే కదా. మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టలే 42 ఇస్తాం, 52 ఇస్తాం, 62 ఇస్తామని మీరు పెట్టిండ్రు కనుక మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మరి పెట్టకుండా అటు ఇటు తిప్పుతున్నారు? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా అబద్ధాలు నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరు. అది ఓన్లీ డిసెంబర్ 2023 వరకు నడిచింది. అది తర్వాత జరగదు. అది అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేయాల్సింది చెప్పేది పోయి ఎప్పుడు గొర్రెలకు పైసలు ఇస్తారు, గొర్రెలకు డబ్బులు ఇస్తారంటే దాన్ని స్కామ్ పేరుగా దాన్ని బ్యాన్ చేయించారు. 3 లక్షల గొర్రెలకు ప్రతి యాదవ్ సోదరికి 3 లక్షలు మేము ఇస్తామన్నాము. వర్షాలు పడుతున్నాయి, ఇప్పటికీ కూడా చేపపిల్ల టెండర్ ఫైనలైజ్ కాలేదు. చెరువులు నిండినాయి, చేపపిల్లలు ఎప్పుడు వదులుతారు? దాని మీద భాష పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలా లిక్కర్ పాలసీ తయారవుతుంది, మరి ఎప్పుడు జీవో ఇస్తారు? రేపు మాపు పాలసీ వస్తుంది. మరి పెంచిన రిజర్వేషను సొసైటీలకు ఎప్పుడు ఇస్తారు? బార్లు, సొసైటీలకు వైన్ షాపులు ఎప్పుడు ఇస్తారు? 20%. దాని జీవో ఎప్పుడో విడుదలవుతుంది. అది జయంతిలో చెప్పాల్సిన బాధ్యత కాదా? స్వచ్ఛంగా, సహజంగా పోషకాలు నిండిన SRK డైరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం.